నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే కూటమి అధికారంలోకి వచ్చి విజయవంతంగా ఏడాది పూర్తయింది. రెండో ఏడాదిలో కూడా అడుగు పెడుతుంది. ఘోర ఓటమి తర్వాత వైసీపీలో ఉండాలంటే ఆ పార్టీ నేతలు ఆందోళనకు గురవుతున్నారు. కూటమిలోని ఏదో ఒక పార్టీలో చేరిపోవాలని శక్తివంచన లేకుండా ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. అయితే కార్యకర్తల నుంచి వస్తున్న డిమాండ్ల నేపథ్యంలో టీడీపీ అధిష్టానం తమ పార్టీలోకి చేరే వారి విషయంలో ఆచితూచి స్పందిస్తుంది. ఇక నుంచి ఎవరు పడితే వాళ్ళు వచ్చి సైకిల్ ఎక్కి కూర్చుంటారంటే వాళ్ళ పాపాలను మోస్తూ బరువును భరిస్తూ తొక్కడానికి మేము సిద్ధంగా లేమని అంటున్నారట టీడీపీ నేతలు. అందుకే పార్టీలో చేరాలనుకునే వాళ్లకు కొత్తగా కండిషన్స్ పెడుతున్నట్టుగా తెలుస్తుంది. అది వైసీపీ నుంచి కావచ్చు, ఇతర ఏ పార్టీ నుంచైనా కావచ్చు. టీడీపీలో చేరాలంటే తప్పనిసరిగా కొన్ని షరతులకు లోబడి ఉండాల్సిందే అంటున్నారు. ఎవరు పడితే వాళ్ళని చేర్చుకుంటే పార్టీలోనే అంతర్గత సమస్యలు వస్తున్నట్లుగా గుర్తించింది అధిష్టానం. మహానాడు సందర్భంగా మన పార్టీలో కోవట్లున్నారంటూ ఇటీవలే అన్నారు అధ్యక్షుడు చంద్రబాబు. మరీ ముఖ్యంగా కొత్తగా చేరుతున్న వాళ్లతో సరికొత్త సమస్యలు వస్తున్నాయనే అభిప్రాయం బలంగా ఉంది. అందుకే ఇక నుంచి ఎవరికి పడితే వాళ్లకు ఎక్కడ పడితే అక్కడ పసుపు కండువాలు కప్పేయకుండా కేంద్ర కార్యాలయం అన్నీ పరిశీలించి ఆయా జిల్లా నేతల అభిప్రాయాలు తీసుకుని కొత్తగా చేరే వాళ్ళ వల్ల వచ్చే ఇబ్బందులు పార్టీ మెడకు చుట్టుకోకుండా ఉండడం కోసమే వీటన్నిటి మీద ఫోకస్ చేసినట్లుగా చెప్పుకుంటున్నారు. ఇటీవల వైసీపీ నుంచి టీడీపీలో చేరిన కొంతమంది వల్ల బాగా ఇబ్బంది పడ్డామన్న ఫీలింగ్ ఉంది. ఆ తర్వాత నుంచే కండిషన్స్ అప్లై అంటూ సమాచారం. ఆ మధ్య పల్నాడులో జరిగిన టీడీపీ నేతల హత్యలు కావచ్చు, ప్రకాశం జిల్లాలో జరిగిన దారుణాలు కావచ్చు, అన్నీ ఈ కోవలోనేనని భావిస్తుంది టీడీపీ. నేర ప్రవృత్తితో ఇతర పార్టీల నుంచి టీడీపీలో చేరి తమ పాత కక్షలు తీర్చుకుంటున్నారని, దీంతో ఎవరు మనవాడు ఎవరు పగోడో తెలియటం లేదంటున్నారు. అలాంటి వాళ్ళ వల్ల శాంతి భద్రతల సమస్యతో పాటు ఏకంగా పార్టీకి కూడా భద్రం అవుతుందన్న నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది. ఎన్నికల సమయంలో వ్యతిరేకంగా పనిచేసి తీరా అధికారంలోకి వచ్చాక చేరుతున్న వారితోనే ఇబ్బందులు వస్తున్నట్లుగా గ్రహించారు టీడీపీ ముఖ్యులు. దీంతో ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్ళకి నామినేటెడ్ పోస్టులు ఇప్పించే విషయంలో కూడా కొందరు పాత టీడీపీ నేతలు సాయపడుతున్న విషయం కూడా హైకమాండ్ దృష్టిలో పడింది. రకరకాల కోణాల్లో ఆలోచించాక చేరికలకు షరతులు వర్తిస్తాయి అంటున్నట్లుగా సమాచారం. రాబోయే రోజుల్లో పార్టీని మరింత పటిష్టం చేయాలన్నా, ఇమేజ్ పాడవకుండా ఉండాలన్నా ఇలాంటి నిబంధనలు తప్పవని అంటున్నారు. సాక్షాత్తు పార్టీ అధ్యక్షుడు చంద్రబాబే కోవట్లు పెరిగిపోయారు అన్నారంటే టీడీపీలో పరిస్థితి ఏ రకంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. అధినేత మాటలను బట్టి కొంతమంది ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్ళు ఎలా వ్యవహరిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు అన్న చర్చ కూడా జరుగుతుంది. మొన్న సార్వత్రిక ఎన్నికల తర్వాత వైసీపీకి చెందిన కీలక నేతలు చాలామంది ఆ పార్టీని వీడారు. వారిలో మోపిదేవి వెంకటరమణ లాంటి వాళ్ళు టీడీపీలో చేరితే బాలినేని శ్రీనివాసరెడ్డి లాంటి వారు జనసేనలో చేరారు. ఇక ఆర్ కృష్ణయ్య లాంటి వాళ్ళు బీజేపీలో చేరారు. ఇలాంటి చేరికలు జనసేనలోనే అధికంగా జరిగాయి. టీడీపీలోకి వేళ్ల మీద లెక్క పెట్టే మంది మాత్రమే చేరారు. బీజేపీలో కూడా అంతే. టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు పేరిట ఇటీవల విడుదల చేసిన ప్రకటన ఇతర పార్టీలకు చెందిన నేతల చేరికపై పార్టీలో వివిధ స్థాయిల్లో ఉన్న నేతలందరికీ పార్టీ అధిష్టానం ఒక దిశానిర్దేశం చేసింది. ఇకపై పార్టీలోకి చేరేందుకు వచ్చే ఆయా నేతల చేరికపై రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నేతలు ఇష్టారాజ్యంగా వ్యవహరించడానికి వీల్లేదు. పార్టీలోకి వచ్చే నేతల వివరాలను పార్టీ నేతలు మంగళగిరిలోని కేంద్ర కార్యాలయానికి పంపించాల్సి ఉంటుంది. ఇలా వచ్చిన ఇతర పార్టీ నేతల వివరాలను టీడీపీలోని వివిధ స్థాయిలోని నేతలు సమగ్రంగా పరిశీలించి తర్వాత నేతలను పార్టీలోకి చేర్చుకోవాలా వద్దని నిర్ణయిస్తారు. నియోజకవర్గాల డీలిమిటేషన్ జరిగితే కొత్తగా వచ్చే వారికి అవకాశాలు లభిస్తాయి. వచ్చే ఎన్నికల నాటికి సీట్లు పెరుగుతాయన్న క్లారిటీ వచ్చినప్పుడు మాత్రమే టీడీపీలో చేరికలు క్యాడర్కు కాస్త సానుకూలత ఉండే అవకాశం ఉంది. టీడీపీ హైకమాండ్ కూడా అప్పుడే వారికి సర్ది చెప్పగలదు. ఇప్పుడు వైసీపీ నుంచి ఎలాంటి నేతలను తీసుకున్నా వ్యతిరేకత కనిపిస్తుంది. అందుకే తొందరపాటు వద్దని టీడీపీ హైకమాండ్ కూడా అనుకుంటున్నట్టుగా సమాచారం. ఇతర పార్టీలకు చెందిన నేతలు పార్టీలోకి వస్తామంటే టీడీపీ హైకమాండ్ వెంటనే స్పందించేది. పార్టీలోకి చేరుతున్న నేతల నియోజకవర్గాలకు చెందిన సొంత నేతలు అభ్యంతరం చెబితే తప్పించి ఆయా పార్టీ నేతలు చేరికలకు ఎలాంటి అడ్డంకి ఉండేది కాదు. ఈ తరహా చేరికలతో టీడీపీనే నమ్ముకుని చాలామంది నేతలు ఇబ్బంది పడ్డారు. కొందరైతే పొరుగు పార్టీ నేతల కారణంగా ఏకంగా పార్టీని కూడా వీడారు. అయితే ఇప్పుడు అలా కాదు. 40 ఏళ్లకు పైగా ప్రస్థానం కలిగిన టీడీపీ ఇప్పుడు ఉన్నతమైన స్థానంలో ఉంది. టీడీపీకి 1 కోటి మందికి పైగా కార్యకర్తల బలం ఉంది. కార్యకర్తే అధినేత అన్న రీతిన లోకేష్ పార్టీలో కార్యకర్తల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారు. తరచూ నియోజకవర్గ సమావేశాలు నిర్వహించి కార్యకర్తల సాధక బాధలు వినాలంటూ చంద్రబాబు నేతలకు, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. ప్రతి నియోజకవర్గంలో కార్యకర్తలతో ముఖాముఖి నిర్వహించడం, వారి సాధక బాధకాలు వినడం చేయాలని చంద్రబాబు ఆదేశించారు. పార్టీలో సంస్థాగత నిర్మాణంలో ఉత్తమ పనితీరు కనబర్చిన వారిని అభినందించాలి అన్నారు.
రాబోయే రోజుల్లో టీడీపీ కార్యకర్తలకు మరింత ప్రాధాన్యత పెరగనుంది. ఎందుకంటే ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాల ఫీడ్బ్యాక్ అధినేతకు అందించే బాధ్యత వారిపైనే ఉంటుంది. వారి నుంచి వచ్చే ఫిర్యాదులు, సలహాలు, సూచనలు ఆధారంగా పాలనలో మార్పులకు శ్రీకారం చుట్టవచ్చు. అందుకే కార్యకర్తల్ని అధినేతలుగా గౌరవించే సాంప్రదాయం మొదటి నుంచి టీడీపీలో కనిపిస్తుంది. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం. అండ్ మీరేం చేయాలో మీకు తెలుసు కదా. ఈ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.